అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు త్వరలో నిలిపివేస్తుందని ఆయన పదే పదే చేస్తున్న ప్రకటన ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రకటనను భారత విదేశాంగ శాఖ ఇప్పటికీ ఖండించినప్పటికీ ట్రంప్ మాత్రం తన వాదనను గట్టిగా వినిపిస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడితో సమావేశం సందర్భంగా ట్రంప్ ఏమని స్పష్టం చేశారు? నోబెల్ బహుమతి గురించి ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలేంటి? గత శుక్రవారం శ్వేత సౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చిస్తూనే భారత్ రష్యా చమురు ఒప్పందంపై ట్రంప్ మరోసారి మాట్లాడారు. ప్రధాని మోడీతో తాను మాట్లాడినప్పుడు రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేస్తానని హామీ ఇచ్చారని ట్రంప్ పేర్కొన్నారు. He loves Trump. Now, I don't know if the word love, I don't want you to take that any different. I don't want to destroy his political career, okay? But you have to understand, I've watched India for years. It's an incredible country. And he's assured me there will be no oil purchased from Russia. I don't know, maybe that's a breaking story. Can I say that? Would you say? There will be no oil. He's not buying his oil from Russia. It's started. You know, you can't do it immediately. It's a little bit of a process. But the process is going to be over with soon. ఇప్పటికే కొనుగోలు తగ్గిందని, భవిష్యత్తులో అది మరింత తగ్గుతుందని ఆయన చెప్పుకొచ్చారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు ఆపితే యుద్ధాన్ని ముగించడం చాలా సులభమవుతుందని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు. ఈ సందర్భంగానే ప్రధాని మోడీని గొప్ప వ్యక్తిగా, భారతదేశాన్ని అద్భుతమైన దేశంగా ఆయన అభివర్ణించారు. ఇంతటితో ఆగకుండా తాను ప్రపంచవ్యాప్తంగా 8 యుద్ధాలను పరిష్కరించానని, అందులో భారత్ పాకిస్తాన్ వివాదం కూడా ఉందని ఆయన ప్రస్తావించారు. యుద్ధాలను పరిష్కరించినందుకు తనకు నోబెల్ బహుమతి వస్తుందని నాయకులంతా చెప్పారని, కానీ తీరా చూస్తే అది మరొకరికి ఇచ్చారని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆ విషయాలేమీ తనకు పట్టవని, తనకు ముఖ్యమైనది ప్రాణాలను కాపాడటమేనని ఆయన స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఆపడానికి ప్రయత్నిస్తున్నానని, యుద్ధాలను పరిష్కరించిన చరిత్ర అమెరికా అధ్యక్ష చరిత్రలోనే లేదని ట్రంప్ తన గొప్పతనాన్ని చెప్పుకొచ్చారు. బుష్ లాంటి వారు యుద్ధాలు మొదలు పెడితే తాను మాత్రం 10 లక్షల మంది ప్రాణాలను కాపాడనని పాకిస్తాన్ ప్రధాని కూడా అంగీకరించారని ఆయన గుర్తు చేశారు. భారత్ పాక్ యుద్ధాన్ని ఆపకపోతే ఆ దేశాలు ఏమైపోయావో అని ఆయన వ్యాఖ్యానించారు. యుద్ధాలను ఆపడం, ప్రజల ప్రాణాలను కాపాడడం తనకిష్టమని ట్రంప్ వివరించారు. డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ప్రకటనలు ముఖ్యంగా భారత్ రష్యా చమురు కొనుగోలు ఆపేస్తుందనే వాదన భారత విదేశాంగ శాఖ ఖండించిన నేపథ్యంలో మరోసారి అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతున్నాయి. నిజంగా ట్రంప్ మోడీ మధ్య అలాంటి సంభాషణ జరిగిందా? ఈ అంశంపై రాబోయే పరిణామాలను గమనించాల్సిందే.